అండి అందరు ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలి, మీతో పాటు మేము బాగుండాలండి. ప్లీజ్ మా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మొన్నైతే లేసులు వీడియో షార్ట్ వీడియో ఒకటి పెట్టాను కదండి. నేను అక్కడ నుంచి ఏం కొనుక్కొచ్చాను అనేది ఆ వీడియోలో చెప్తానని చెప్పాను కదండి. నేను ఇప్పుడు ఏం తెచ్చుకున్నానో చూపిస్తాను ఒకసారి. అంటే మనం పద్దాకల ఏదైనా ఒకటో అరా తక్కువ అయితే పద్దాకల మనం బజార్కి పరిగెత్తే పని లేకుండా మెయిన్గా మనకి ఏవైతే అవసరం ఉంటాయో ఎప్పుడు రెగ్యులర్గా ఏం యూస్ చేస్తామో వాటి వరకు ఇంట్లో పెట్టుకుంటానండి. అలా అని చెప్పి వేస్ట్గా ఎప్పుడుకో వచ్చే వాటికి మనం భారీ డబ్బులు పెట్టేసి బడ్జెట్లో తెచ్చేసుకొని డబ్బులు వేస్ట్ చేసుకోకూడదండి. రన్నింగ్గా ఏదైతే పోతూ ఉండిద్దో అది మాత్రమే పెట్టుకోవాలి. దీని మీదే మనం ఇన్వెస్ట్ చేస్తే మనం వచ్చే కష్టం దీని మీద పోయిద్దండి. కాబట్టి రెగ్యులర్గా యూస్ అయ్యేవి తీసుకొచ్చుకొని ఎప్పుడన్నా హెవీగా గుట్టించుకునే వాళ్ళకి కుందన్ టైప్లో, లేస్ టైప్లో, మిర్రర్స్ ఆ టైప్లో కొంచెం హెవీగా చేసుకునే వాళ్ళకి బయట తెచ్చుకొని కుట్టుకోవచ్చు. మామూలుగా స్టోన్ లేసుల్లో రెగ్యులర్గా మనకు పోయే కలర్ కూడా గోల్డ్ ఒక్కటేనండి. కాబట్టి అదొకటి ఇంట్లో ఉంచుకుంటే దాంట్లో 2 రకాల అలాంటివి సపరేట్ వాళ్ళకి వేయచ్చు. మళ్ళీ ఒకే ఫ్యామిలీలో కుట్టించుకునే 2-3 అయితే సేమ్ లేస్ వేయడం కుదరదండి, బాగోదలా. కాబట్టి 2-3 రకాలు దాంట్లో ఉంచుకుంటే పరిగెత్తే పని లేకుండా యూస్ అవుతాయి. కాబట్టి నేను ఇప్పుడు ఏం తెచ్చుకున్నాను అనేది చూపిస్తాను. మనకి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు బ్లౌజులు డైలీ వేర్ తప్ప ప్రతి ఒక్కళ్ళు బ్లౌజులకి హ్యాంగింగ్ థ్రెడ్స్ పెట్టించుకుంటున్నారండి. ఇవి హ్యాంగింగ్ థ్రెడ్స్ మాత్రం కంపల్సరీ ఇంట్లో ఉండాలి కదండి. నేనైతే మల్టీ కలర్ తెచ్చుకున్నాను. మల్టీ కలర్ ఉంటే ఏదైనా ప్రతి శారీకి యూస్ అయ్యిద్దండి. నాకు తెలిసి ఈ మల్టీ కలర్ మాత్రం ఖచ్చితంగా. మళ్ళీ దీంట్లోనే పేస్టెడ్ కలర్స్ ఉంటాయండి, లైట్ కలరు. అది కూడా తెచ్చుకుందామని చూశాను. ఆల్రెడీ నా దగ్గర కొంచెం సగం పైనే ఉంది. కాబట్టి నేను ఇది తొందరగా అయిపోతాయి కదండి ఈ మల్టీ కలరు. ఇవి అయిపోయి చాలా రోజుల నుంచి బయట తెప్పిస్తున్నాను. కాబట్టి ఇది ఒక రీల్ తీసుకున్నాను. దీంతో పాటు ఇప్పుడు బ్లౌజులకి హెవీ వర్క్గా ఇలా వస్తున్నాయి కదండి, ఫుల్ వర్క్ వైట్ వస్తున్నాయి శారీస్ మీద. కాబట్టి వైట్ కంపల్సరీ ఉండాల్సి వస్తుంది ఇప్పుడు ఇంట్లో. అందుకని వైట్ హ్యాంగింగ్ థ్రెడ్ తెచ్చుకున్నాము. గోల్డ్ తర్వాత వైట్ ఎక్కువ యూస్ అవుతుంది కదండి, అందుకని వైట్. గోల్డ్ కలర్ ఇది అసలు కామన్, ఇదైతే కంపల్సరీ ఉండాల్సిందే ఇంట్లో. గోల్డ్ కలర్, గోల్డ్ మిస్ అయినప్పుడు మల్టీ కలర్ యూస్ చేయొచ్చండి. కానీ వైట్ మాత్రం గోల్డ్ మల్టీ కలర్ యూస్ చేసే వాటి పనికి రాదు. వైట్కి వైట్ సపరేట్గానే వైట్ వర్క్ ఉన్న బ్లౌజ్కి మాత్రమే వేయాలి. ఇది తెలుసు కదండి, మనం లెహెంగాస్కి వాటికి యూస్ చేస్తాం కదా, నడుముకి నాడలాగా హ్యాంగింగ్స్ అయి కట్టడానికి లావుగా వస్తుంది థ్రెడ్, ఆ థ్రెడ్ అండి ఇది. ఇంకా లేసుల్లో వచ్చి వైట్ కలెక్షన్ ఒకటి తీసుకున్నానండి. నా దగ్గర ముందు ఉన్నాయి 2-3 రకాలు, కాబట్టి ఇది వైట్లో ఒకటి తీసుకున్నాను. వైట్ నెక్కులకి యూస్ అవుతుందండి. ఇప్పుడు మనకి శారీస్లో వచ్చే బ్లౌజెస్కి హ్యాండ్స్కి మాత్రమే వస్తుంది కదా వర్క్, నెక్కుకు రావట్లేదు. ఇప్పుడు వైట్ లేస్ వేయక్క అని అంటున్నారు. మా సైడ్ అయితే లేసులు బాగానే వేయించుకుంటారండి, యూస్ అవుతాయి మాకు బాగానే. ఇంకా ఇది వచ్చేసి గోల్డ్. ఇప్పుడు ఈ ఫ్లవర్ది ఎక్కువ యూస్ చేస్తున్నారు కదండి. ఇవి వచ్చి కూడా చాలా నాళ్ళు అయింది, అయినా రన్నింగ్లోనే ఉంది. ఈ సైడ్ మాత్రం అడిగి మరి వేయించుకుంటున్నారు. ఈ లేసు ఇదొక షేడు. మా అమ్మాయి కవర్లో నుంచి తీయమంటే రీల్స్ మొత్తం కింద పడేసింది. ఓపెన్ అయ్యి మళ్ళీ చుట్టి మీకు చూపించడం కోసం పెట్టాను. గోల్డ్లో ఇదొక షేడు చూడండి, బిస్కెట్ కలర్ టైప్ వస్తుంది, చాలా సన్నంగా ఉంటుంది. బిస్కెట్ కలర్ టైప్, గోల్డ్ కలర్ సన్నటి. ఇంత సన్న లేసులు మనకి శారీలో బ్లౌజెస్కి 2 బార్డర్లు వస్తాయి కదండి. అలాంటప్పుడు 2 బార్డర్స్లోకి ఇలా యూస్ చేస్తానండి నేను. ఇది కింద వైపు మెయిన్గా వేయడానికి, బార్డర్కి పై వైపు వేయడానికి ఈ చిన్నది యూస్ చేస్తాను. బార్డర్ వరకు ఫినిషింగ్ భలే కనిపించిద్దండి ఇది ఇలా వేయడం వల్ల.
చూసారా గోల్డ్ కలర్లో ఈ 4 కలెక్షన్స్. ఇది వచ్చి కాపర్ కలర్, ఇది కూడా ఇప్పుడు ఎక్కువ యూస్ చేస్తున్నారు కదండి. ఇవి కూడా శారీస్ మీద ఇప్పుడు వస్తున్నాయి కదండి, వర్క్ హ్యాండ్స్ వర్క్ వస్తున్నాయి, అందుకని ఇది కూడా ఈ కలర్స్లో కూడా సన్నగా ఉంది. ఇంత సన్న లేస్లు అండి బాగుంటాయండి అసలు. మల్టీ కలర్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇదిగోండి మల్టీ కలర్లో పేస్టెడ్ కలర్స్, లైట్ కలర్స్, మల్టీ కలర్ చాలా బాగుండిద్దండి ఈ లేస్. అసలు భలే ఉంటుంది ఈ కలర్స్. కింద పడితే చుట్టేసాను, ఎలా పడితే అలా, అందుకే ఇదిగోండి మామూలుగా అయితే రీల్ ఇలా పేస్టెడ్ కలర్ సెట్. ఆనియన్ థ్రెడ్స్లో బ్లాక్ కలర్ అండి, ఇది కవర్లో అడుక్కుందట్టుంది. ఇదిగోండి ఇంకొచ్చేసి గోల్డ్ కలర్ అండి లేస్, అసలు ఎంత బాగుందో చూడండి. మిర్రర్స్ ఇదిగోండి, బా ఎంత క్యూట్గా ఉందో అసలు. మిర్రర్స్ పల్స్ అండి. ఇంతకుముందు నేను ఓన్లీ మిర్రర్స్ ఉన్నాయి వేసాను, ఓన్లీ పల్స్ ఉన్నాయి వేసాను, కానీ ఇప్పుడు ఈ 2 కలిసి వచ్చినాయి, పల్స్ మిర్రర్స్. అసలు మిర్రర్స్ అయితే ఎటు చూపిస్తే ఆపోజిట్లో ఏ కలర్ ఉంటే దానికి షైన్ అవుతుంది. ఇది నా ఎదురుగా బ్లూ కలర్ ఉంది, అందుకని బ్లూలో షేడ్ వస్తుంది. చాలా బాగుందండి. 9 మీటర్స్ వస్తుంది, చాలా బాగుంది కదా. ఇది వచ్చేసి ప్లెయిన్ శారీకి మనం వేసుకుంటే లుక్కే వేరు. అసలు వేసుకుందాం అనుకుంటామండి, అబ్బే అసలు ఒక బ్లౌజ్ కుట్టుకోము, ఒక శారీ కుట్టుకోము. బయట వాళ్ళకి చేసేంత ఇంట్రెస్ట్ మన శారీస్కి మన బ్లౌజెస్కి ఉండవండి. లేస్ భలే క్యూట్గా ఉంది. 15 పీసులు వస్తాయండి ఈ బాక్స్లో. స్టీల్ అండి, తుప్పు పట్టకుండా ఉంటుంది. 15 వస్తాయి, 15 ప్యాకెట్లు వస్తాయి. ఉక్సులు కూడా మెయిన్ కదండి, అసలు అయిపోతూ ఉంటాయి. నేను ఎన్నిసార్లు మా వారికి ఫోన్ చేసి వచ్చేటప్పుడు ఉక్సులు తీసుకురా అని చెబుతూ ఉంటాను. ప్యాకెట్లు బజార్కి వెళ్ళి ఎన్నిసార్లు తెచ్చుకున్నా అయిపోతూనే ఉంటాయండి, అందుకని ఈ ఉక్సులు ప్యాకెట్లు ఎప్పుడు అందుబాటులో ఉంచుకోవాలి. ఇవి వచ్చేసి బాబిన్లు నాకు దారాలు ఎక్కించుకొని తగ్గుతున్నాయి, ఆల్రెడీ 20 దాకా ఉన్నాయండి, మళ్ళీ తగ్గుతున్నాయని మళ్ళీ 1/2 డజన్ తెచ్చుకున్నాను. ఇదేమో బ్లాక్ కలర్లో వచ్చింది, 2 యూస్ చేశాను. ఇదిగోండి 4 బ్లాక్ కలర్లో వచ్చింది. మిషన్ కుదులు తెచ్చుకున్నానండి. ఇక ఇవి వచ్చేసి లైనింగ్లు, అంటే ఒక షాప్లో ట్రై చేశాను కొత్తవి, అసలు ఎట్టుంటాయో చూద్దామని చెప్పి, అందుకని నేను ఈ 10 తెచ్చుకున్నానండి. మామూలుగా అయితే కట్టకొచ్చి 50 ఉంటాయంట, 50 తీసుకోవాలేమో అన్నారు. నేను శాంపిల్కి చూడడానికండి అని అంటేను విడిగా కలర్స్ ఎక్స్ట్రా ఉన్నాయి పక్కన పెట్టున్నాయి కట్ చేసినవి, వాటిల్లో తీసుకోండి అని అంటే అవి 25 పీసులు ఉన్నాయి. నేను ఈ 10 పీసుల వరకు తెచ్చుకున్నానండి, ఎలా ఉంటాయో చూద్దామని చెప్పి. క్వాలిటీ అయితే బాగుంది, చూడాలి యూస్ చేశాక. ఇవన్నీ నేను ఒకేసారి నీళ్ళల్లో తీసేసి ఐరన్ కూడా చేయించేసి నేను నా బల్ల మీద పెట్టుకుంటానండి. మనకి మెయిన్ కలర్స్ అండి ఇవి, ఎప్పుడు యూస్ అయ్యే కలర్స్ కాబట్టి ఇవి. గ్రీను, పింకు, పర్పుల్ బ్లౌజెస్ ఎక్కువ వస్తున్నాయి కదండి ఇప్పుడు. ఇవి ఇది ఇటుక పొడుం కలరు, మస్టర్డ్ ఎల్లో, రాణి పింక్లో 2 షేడ్స్ తీసుకున్నాను, రెడ్, మెరూన్. క్లాత్లు బాగున్నాయండి, మీటర్ అసలు మీటర్కి తక్కువ లేవు, కరెక్ట్గా మీటర్ ఉన్నాయి చూడండి. ఇవి వచ్చి పిల్లలు స్కూల్కి స్టార్ట్ అయ్యారు కదండి, వాళ్ళకి కట్టిఫుల్ తీసుకున్నాను. పర్పుల్, పీచ్, బేబీ పింక్, లెమన్ ఎల్లో, మెరూన్, స్కై బ్లూ, ఇవి కలర్స్. కచ్చిఫుల్ తెచ్చాం కదండి, తెచ్చిన 4 రోజులు కూడా ఉండవు. ఇవి అన్నీ తెచ్చి పెట్టుకుంటాం కదండి, మిషన్ ఐటమ్స్ అన్నీ. చాలామందికి ఇంట్లో కూర్చొని మిషన్ కుడతారు, డబ్బులు తెగ వస్తున్నాయి అని అనుకుంటారు, కానీ మనం కూడా ఆ మిషన్లో మెటీరియల్స్కి ఎంత పెడుతున్నాయి ఏందనేది ఎవరు గమనించరండి. ఎదుటోళ్ళు కూడా మా కష్టాన్ని గుర్తిస్తే బాగుండిద్ది. వాళ్ళకేంలో ఇంట్లో కూర్చొని కుట్టుకుంటున్నారు డబ్బులు వస్తున్నాయని అన్నట్టు అనుకుంటూ ఉంటారు. మనం మెటీరియల్స్కి మిషన్ రిపేర్లు వస్తే మిషన్లకి వాటికి ఎంతెంత డబ్బులు అవుతున్నాయో
వాళ్ళకి అర్థం కాదండి. కాకపోతే మనం ఇంటి పట్టు నుండి పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో మిషన్ పని కూడా చూసుకుంటాము. అదొకటి బెనిఫిట్ ఉండిద్ది. కాకపోతే హెల్త్ ఇష్యూస్ చాలానే వస్తాయండి, అది కూడా చూసుకోవాలి. మన కష్టాన్ని ఎదుటోళ్ళు కూడా గుర్తిస్తే బాగుండిద్దండి. టైలర్స్ అంటే చాలా అభిమానం అండి నాకు. నిజంగా అది కష్టమైన పని. అది చేస్తూ కూడా టైలరింగ్ వీడియోస్ చేస్తూ ఉంటారు. నిజంగా గ్రేట్ అండి. నేను కూడా మీలాగే టైలరింగ్ వీడియోస్ పెడదామని చెప్పి ఛానల్ ఓపెన్ చేశాను కదండి. ప్లీజ్ మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తే చాలా బాగుండిద్ది. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.